తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. వెల్కమ్ టు మై షో. ఏ కళాకారుడికైనా వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అంటారు. సో ఆ విషయాన్ని మరోసారి నిజం చేశారు పొట్టిమామ. యూట్యూబ్లో చిరంజీవి గారి డ్యాన్స్ వీడియోలు చేస్తూ మనందరికీ పొట్టిమామగా పరిచయం అయ్యారు. సో చిరంజీవి గారిని కలవడమే తన జీవిత ఆశయంగా గత 5 సంవత్సరాలుగా ఆయన ఎంత ప్రయాణం చేశారో మనందరం చూస్తూ వచ్చాము. అయితే ఎట్టకేలకు నిన్న కొలిన్ కనకరాజు ఈవెంట్లో ఆయన చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారి పక్కన కూర్చొని ఫోటో దిగారు. సో ఈ ఆనందాన్ని మనతో షేర్ చేయడానికి పొట్టిమామ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ విశేషాలు తీసుకుందాం. అది నమస్తే సార్. నమస్తే సార్. సార్, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకి పొట్టిమామగా మీరు చాలా సుపరిచితం. అయితే నిన్న ఈవెంట్లో చిరంజీవి గారిని కలిసి ఆయన ముందు మీరు మాట్లాడి ఆయన షేక్ అండ్ ఇచ్చి ఆయన పక్కన కూర్చొని మీరు అలా ఆడస్తుంటే చిరంజీవి గారు కూడా ఇది చేశారు. సో అసలు ఆ ఈవెంట్లో ఏం జరిగింది సార్, ఒకసారి క్లియర్గా చెప్పండి. ఈవెంట్లో ఏంటంటే కొరియన్ కనకరాజు బ్లాక్ బాస్టర్ ఈవెంట్ అది. సార్ దానికి సార్ వస్తాడని తెలిసింది. మళ్ళా క్యాన్సిల్ అయిందని చెప్పారు వేరే వాళ్ళు. సరే ఎందుకు లేదు, మనం పోలేము, ఆ సార్ని కలవలేము అనుకుని గమనం ఉండిపోయినా. మళ్ళా ఒక కాల్ వచ్చింది. అర్జెంటుగా మీరు ఇక్కడికి రావాలి ఫంక్షన్ కాడికి అంటే అప్పుడు ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళా. ముందుగా అయితే మీరు ఈవెంట్కి వెళ్ళలేదు. ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళాను. పోయి మొత్తం వచ్చి ఉన్నారు వాళ్ళు. అట్ట కార్డు ఇచ్చారు, లోపలికి వెళ్ళిపోయి చిన్న అక్కడ సారు స్వామినాయుడు సార్ కూర్చుంటే ఆయన పక్కన కూర్చున్న పోయి ఆయనతో పరిచయం. సార్ ఎలాగైనా సార్ని కల్పించండి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని ఆయనకి చెప్పుకున్నా. కలుద్దులే తొందరలో అన్నాడు. సరే ఇంకా మన సినిమా ఆడ వచ్చిన్నారు సెలబ్రిటీలు మొత్తం వాళ్ళు. నాగార్జున, అదే మన నాగబాబు సారు, వరుణ్ తేజ్ గారు, ఆ తర్వాత చిరంజీవి సార్ వచ్చారు, కూర్చున్నారు. అంతా మన ఆ సినిమాలో నటించిన వాళ్ళంతా స్పీచ్ ఇస్తూ ఉన్నారు. మీరు చిరంజీవి గారిని అసలు చూడడం కూడా ఇదే మొదటిసారి? ఇది వరకు చూస్తున్నారు? ఇది వాడికి ఎప్పుడు చూడాలి. సో ఎంటర్ అవ్వగానే మీకు చిరంజీవి గారు కనిపించారు. ఆడికి వచ్చారు జనాలంతా. ఓ అని చిరంజీవి గారు మెగాస్టార్ అని అరుస్తున్నారు కదా. ఆ అరుపుల్లో నేను కూడా అరుస్తూ ఉన్నా. అలా ఉన్నాడు ఆయన స్వామినాయుడు సారు, నేను ఇట్లా ఉన్నా. అంతే మాట్లాడుతూ ఉండి సరే సార్ వండుకొని ఈ ఫోన్ ఇటు చూస్తూ ఉండి ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళాడు. సరే వెళ్ళినాడు. ఆయన ఏదో ఫోన్ నేను ఆ పాటికి సార్ ఇంకా ఆడ చెప్పేది ఇంటూ ఇలా ఆలోచిస్తూ ఉన్నా. సార్ వచ్చాడు. సార్ వచ్చిన 10 నిమిషాలకి పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలి అన్నారు. ఓకే. అప్పుడు సార్ సాయి చూసి సార్ పిలుస్తున్నారు, పోయి వచ్చేదా అన్న. పో ఆయన సెట్ చేసి వచ్చారు మొత్తం. మరి ఏందో అమ్మాయి నాకు తెలియదు. భగవంతుడు ఇచ్చాడు ఆయన సందేశమో లేకపోతే ఆయన సందేశం పంపించాడో తెలియదు. సరిపోయా. పోయి అలా కొంచెం చెప్దాలి ఎక్కాను. ఎక్కి ఇంకా పతికేళ్ళని అందరినీ, మీడియా వాళ్ళని, అందరి నా సపోర్ట్ కళాకారులని అందరినీ అభినందించాను. మా సార్ పేరు ఎత్తేనే లోపల అభిమానము, అది అనురాగము, ఆప్యాయత, ఆనందము ఒక ఏడుపు రూపంలో పొంగింది. చిరంజీవి గారు అన్నారు, ఏడు చేశారు. అక్కడి నుంచి పొంగి నాకు ఎక్కడలేని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నా అభిమానం అలా ఏడుపు రూపంలో వచ్చి ఆయన కాళ్ళ ముందు వెళ్ళిపోయింది. మాట్లాడడం కూడా ఆపేసినట్టున్నారు, స్టేజ్ మీద మైక్ ఇచ్చేశారు. నా జీవితం ధన్యమని వీళ్ళకి నాకు చాలు సార్, ఇది నా జీవితం ధన్యం అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి ఆయన నీ సాంగ్స్ నేను చూస్తూ ఉంటాను అని చెప్పి లేపి కూర్చొని పెట్టి చాలా హ్యాపీనా అన్నాడు. అక్కడ కూడా ఏం చెప్పాలని కూడా చెప్పలేకపోయినా ఆ ఆనందంతో అట్నే ఉండిపోయినా. అన్నారా మీ సాంగ్స్ చూస్తాను నేను చెప్పారు? ఎలా అనిపించింది అక్షణ? అసలు ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నారు. నేను కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అభిమానులకి ప్రబోధించాను. అభిమానులన్నా చెప్పండి సార్కి నన్ను పిలవమని. అంటే నేను ప్రతి సాంగ్ చేసినప్పుడు ఒక స్పీచ్ ఇస్తాను. ఈ సాంగ్ చూసి మా చిరంజీవి సార్ నన్ను పిలవాలి. అవును సార్, ఒక సాంగ్ చేసి మీరు స్పీచ్ ఇవ్వడం కాదు, అసలు మొత్తం మీ ఛానల్లో కూడా మొత్తం ఆ ఛానల్ సంబంధించిన దాంట్లో బ్యానర్లు రాసున్నారు. ఈ ఛానల్ పెట్టిందే పొట్టిమామ చిరంజీవి గారిని కలవడానికి. ఈ ఛానల్ ఉద్దేశమే అదే. 5 ఏళ్ల క్రితం నుంచి అది అలాగే ఉంది ఆ ఛానల్లో, చూసారు నేను. అదే విధంగా ప్రతి సాంగ్లో చెప్పుకుంటాం. ఏదో చెప్తారని అందరికీ ప్రబోధం చేశాను. కానీ రెస్పాన్స్ ఎక్కడ కనిపించలే. కానీ
అది ఎంత దూరం ఆయన చూస్తున్నారు మనకేం తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి గారిని చూడాలి, కలవాలని ఆరాటపడుతున్నారు? నేను 7వ తరగతిలో ఈ కళ మీద ఈ సినిమాలో చేరాలి, వాళ్ళే మనుగడ చేయొచ్చు అని ఒక భావన కలిగింది. అప్పుడు చదువు వదిలినాను, రైటర్గా మారినాను. కథలు రాయడము ఈ విధంగా ఎంటర్ అయినా, రాసుకుంటా చెన్నైకి పోవడము, చెన్నై నుంచి రావడం. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే 7వ తరగతిలో అమ్మ చనిపోయింది, 10వ తరగతిలో నాన్న చనిపోయినారు. ఒంటరి జీవితం, ఎవరు నాన్న పిలిచేళ్ళు వాళ్ళు లేరు. బంధువులు లేరా? బంధువులు ఉండొచ్చు, ఎంతవరకు బంధువులు, దగ్గర ఎంతవరకు బంధువులు. ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. నేను ఉన్న ఆస్తి 4 ఎకరాలు అమ్మి చెన్నైకి వెళ్ళాను. తెలుసు, అవును. అదంతా తిరిగాను. పరిస్థితి ఎలా బతకాలి, ఎలా చేయాలి. అప్పుడు చిన్నప్పుడు భజనలు అవి చేసేటప్పుడు ఆ కోలాటాలు పోయి ఆడుకుంటూ పాడుతుంటే అప్పుడు ఆ భజనలు నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత ఎక్కడ డప్పు కొట్టినా అక్కడ పోయి ఆడుకోవడం, ఇలా ఆడతా పడతా ఉండి ఆ జీవితం తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆ విధంగా జరిగింది. మా స్కూల్లో ఫంక్షన్లు పెట్టినప్పుడు పెద్ద ఎన్టీఆర్ సార్వి ఆ సాంగులు పెట్టి అది మల్లె పూలు గొల్లు అని ఆ సాంగు నాగేశ్వరరావు సార్వి, పెద్ద ఎన్టీఆర్ ఇది తెల్ల జీర కళ్ళు కటుక ఆ సాంగు. ఇవన్నీ 9వ తరగతిలో అక్కడ ఒక ఫంక్షన్ చేస్తే వేసాం. అప్పటి నుంచి అది ఆ రూపంలో సోమన బాబు సార్వి, కృష్ణ సార్వి, ఈ కృష్ణరాజు సార్ వీళ్ళ వేసుకుంటా అప్పుడు కాలం గడుపుతా వచ్చేది. సో ఇక్కడ ఎక్కడా కూడా మీరు డ్యాన్స్ ప్రత్యేకించి నేర్చుకునేది లేదు, ఆటోమేటిక్గా అభ్యసింది డ్యాన్స్. అది ఈ సినిమాలు చూస్తాను, వచ్చినప్పుడు పలానా సాంగ్ మనకు బాగా ఇష్టం అంటే దాన్ని తీసుకుంటాం. అది నిజంగా దేవుడిచ్చిన వరమే అనుకోవచ్చు. అవును సార్. తీసుకోవడం చేస్తూ ఉంటే ఇప్పుడు న్యాయం కావాలి. దాంట్లో నా పేరు ఈరోజే ఆదివారము ఎంతైనా పడుసువారం అని మన చిరంజీవి సారు రాధికా మేడం పోతుంటే ఈయన పాడతారు, ఐ లవ్ 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 యూ భారతి అటు వస్తూ ఉంటారు. ఆ సాంగులు, ఆ మేనరిజము, ఆ అడుగుల చప్పులు ఈ చూస్తూ ఉంటే ఏదో బాగుంది, సార్ బాగా వేస్తున్నాడు అని అక్కడి నుంచి మొదలైంది అభిమానం మొదలయ్యి ఆ స్టెప్పులు పట్టుకుంటూ అక్కడక్కడ వేసుకుంటూ పసివాడి ప్రాణం వచ్చినప్పుడు విజృంభించేసింది. ఆ సాంగ్స్ బ్రేక్ డ్యాన్స్లు అనేవి మొత్తం 6 సాంగ్స్కి ప్రిపేర్ అయిపోయినాయి. అప్పటిదాకా చూడండి స్టెప్పులు అయ్యి. అప్పటి నుంచి అభిమానం అలాగా ఉండిపోయింది లోపల. ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్టం కదా, ఇన్ని సంవత్సరాల ప్రేమ కదా. నిన్న ఈవెంట్లోకి అలా కాలు పెట్టంగానే ఫస్ట్ టైం చిరంజీవి గారి మొహం అట్లా దూరం నుంచి చూసినప్పుడు మీ మైండ్లో అసలు ఏం జరిగింది? నా మైండ్లో దడ పుట్టింది. దడ నుంచి భయం, భయం నుంచి ఆనందం, ఆనందం నుంచి అభిమానం. ఎన్ని ఒక్కసారి నా ముఖ కవలికలో తొంగి చూస్తున్నాయి. నిజమేనా ఇది అనిపించింది? ఆ క్షణం చెప్పుకోలేని మధురానుభూతులు నాలో పరవలతో ఒక రైల్లో పరిగిస్తున్నాయి. ఎప్పుడు స్టేజీ మీద ఎక్కానో, నిండుగా కళ్ళారా చూసినానో, ఆడించి ఏడుపులు పొంగి. ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు పక్కగా చూసుకుంటాను. మా చిరంజీవి సార్ అని చూశాను చూడు, అయిపోయింది. నాకు బాగా గుర్తు, ఒకసారి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. అవును. ఆ గ్యాప్లో నాగబాబు గారిని కూడా కలిశారు మీరు. అది ఎక్కడ కలిశానంటే అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. అన్నపూర్ణ స్టూడియోలో జిఎంఆర్ సార్ అని ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన తీసుకుపోయి సార్ని కల్పించాడు. చమక చంద్ర సార్ ద్వారా నాగేంద్రబాబు సార్ని కలిశాను. పోయి కలిసి, సార్ నమస్తే సార్, నమస్తే సార్, ఇతను ఊరు చూసి ఈ సాంగ్లు నేను చూస్తుంటాను, బాగా వేస్తూ ఉంటాడు, సార్ని కావాలి సార్ అంటే కలుద్దులే అన్నాడు. అది 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా పిలుపు రాలేదు. ఈ మధ్యలో ఎన్ని ప్రయత్నాలు చేశారు చిరంజీవి గారిని కలవాలని? ప్రయత్నం ఏమున్నది, మేము ఏమి చేయగలుగుతాం ప్రయత్నం. ఈ సాంగుల ద్వారానే మా ప్రయత్నం. తెలిసిన వాళ్ళందరిని అడిగారు. ఈ సాంగుల ద్వారానే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఎంతకాలమైనా చేసుకుంటూ ఉన్నాం, పాడుతూ ఉన్నాము, అభిమానం పెరుగుతూ ఉన్నది. ఆయన సాంగులు ఒక్కొక్కటి వచ్చేటివి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వాళ్ళు తేరు వేరయ్య సినిమా వచ్చింది, బాస్ పార్టీ. ఆ సినిమా రిలీజ్ కాకముందే నేను చేశాను. చేసేసారు. అవును. దానికి వారాలు మిలియన్కి వెళ్ళింది.
మీసాల పిల్ల కూడా చేశారు కదా. రిలీజ్ కాకముందు మీసాల పిల్ల చేశాను. అవును. ఆ విధంగా సారివి ఒక్కొక్కటి వస్తుంటే దాని మీద క్రేజ్ పెట్టుకుని చేయడం ఒక అనుమతి అయిపోయింది నాలో. అంత ఉత్సాహం అభిమానం ఏది చేసి ముందు సారది మా సార్ చేసిన తర్వాత ఏదైనా చేస్తానని చెప్పి మీ సారు అనేది నేను నా మనం అలా చుట్టుకునేసింది. కామెంట్లో కొంత మీ సార్ మనందరు సార్ అని చెప్పండి అని కామెంట్లో గడిపెట్టారు. కానీ అది అభిమానం అలా రాదు, అది నా చిరంజీవి అనే అనిపిస్తుంది. అలా వచ్చింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో సినిమా మీద ఇష్టము, చిరంజీవి గారి మీద ఇష్టము అంతా బాగానే ఉంది. సరే ఇంత దూరం వచ్చారు, కానీ దీనికోసం జీవితంలో చాలా కోల్పోయి ఉంటారు కదా. అవును, చాలా కోల్పోయినా. ఎన్ని ఇబ్బందులు పడ్డారు? అదే ఇప్పుడు అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత ఎలా చేయాలి మన జీవితం ఎలా. 15 సంవత్సరాలు నాకు అప్పుడు 10th చదువుకుండా కోల్పోయిన తర్వాత మా ఊరే నన్ను బాగా సాక్కున్నది. ఎందుకంటే రోజు ఒక ఇంటికాడ రోజు ఒక ఇంట్లో భోజనం చేసుకునేది. ఇల్లు కూడా లేదా? ఇల్లు కూడా కూలిపోయింది. కానీ నేను కట్టుకోలేను కదా, పసితనం. ఇప్పుడైతే కట్టుకోగలుగుతా, అప్పుడు కట్టుకోలేని పరిస్థితి. భోజనం చేసుకుని సరే మనం ఎలా ఒక్కొక్క రోజు తినేవాడిని, ఒక్కొక్క రోజు పస్తుండేవాడిని. ఇప్పుడు రోజు ఎవరు పెడతారండి? ఆ విధంగా నన్ను మాత్రం మా ఊరు బాగా చూసుకున్నది కూడా. 100 తప్పులున్నా తన ఒడిలో పెట్టుకుని దాచుకున్నది. ఏ ఊరు? ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు కదా. ఏ ఊరు? నాది వచ్చి జంగళగిరి దగ్గర భీమవరం. మా ఇంటి పేరు భీమవరం, మా ఊరి పేరు భీమవరం, నా పేరు రవీంద్ర కుమార్. ఊరే పెంచింది. ఊరే పెంచింది. ఆ తర్వాత ఎంగళగిరిలోకి వెళ్ళడం, బార్లో చేరాను. మనం బతుకు జీవనం కావాలి. సర్వర్గా చేశారా బార్లో? సర్వర్గా చేశాను. 90 రూపాయలకు చేరినా. ఎన్ని ఏళ్ళు చేశారు? నేను ఒక 4 ఇయర్స్ చేశాను. చేసి అక్కడి నుంచి ఇలా కాదు, అక్కడ కూడా ఏం చేసేది నేను ఈ కథలు రాసుకునేది. వాళ్ళు ఇల్లు వస్తుందా ఏదైనా ఉంటే చెప్పండి సార్ మీకు తెలిసిన వాళ్ళు అంటే అట్లా మన మల్లెమల్ల సారు ఎంఎస్ రెడ్డి ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఆయన వస్తూ ఉంటాడు, నమస్తే సార్ కథలు సార్ అని ఒక బుక్ ఎత్తిపోయి, రోడ్డు ఏం కథలు రా హైదరాబాద్కి వచ్చి కలువు అన్నాడు. హైదరాబాద్ రాలేకపోయినప్పుడు ఆ విధంగా అది కాలం అవి